నేను ఓకే రెడీ స్టార్ట్. స్వామి వివేకానందకి జై. వివేకానంద ఆశయాలు వివేకానంద ఆశయాలు. బోలో భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నేడు 162వ స్వామి వివేకానంద జయంతి యొక్క ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన చనిపోయి దాదాపుగా 150 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆయనని గుర్తుపెట్టుకున్నాము అంటే ఆయన యొక్క మాటలు కానీ, ఆయన యొక్క తేజస్సు కానీ, ఆయన యొక్క గొప్పతనము ప్రపంచ దేశాలకు ఏ విధంగా అయితే మన దేశం గురించి వివరించాడో ఆయన యొక్క స్ఫూర్తితోటి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజైనా సరిపోదు. ఆయన చేసిన గొప్పతన పనులు చికాగో సమావేశంలో ఇంతకుముందు నాగేశ్వర చెప్పినట్టుగా చికాగో సమావేశానికి ఆయనకు ఆహ్వానమే లేదు. నిజానికైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఇండియనా, భారతదేశ వ్యక్తి, ఆయన వేషధారణ చూసి భారతదేశం అంటే కోతులాడించేటువంటి దేశం, 40 కోట్ల జనాభాని 200 ఇంగ్లీష్ వాళ్ళు పాలించినటువంటి దేశం, బానిసత్వమైనటువంటి దేశం నుండి వచ్చినటువంటి స్వామి వివేకానందన ఈయన మాట్లాడతాడా అని ఆయన ఎగతాళి చేశారు. అదే సమయంలో ఆయనకిచ్చినటువంటి సమయం 5 నిమిషాలు. అక్కడ 440 పదాలతోటి మొదటి వాడు అందరూ వేరే భాషలో మాట్లాడుతుంటే ఆయన అవలీలగా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించాడు. అంటే అదొక్క మాటతోటి ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది వెయిట్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి ఆయనకు అవకాశమే లేదు అంతకుముందు. అట్లా సిగ్నేచర్ కోసం వెయిట్ చేసి అంతకుముందు వసతి ఇవ్వలేరు. ఆయన ప్రోగ్రాం అయిన తర్వాత వసతి ఇవ్వడం జరిగింది. అక్కడికి మంచి వసతి ఉన్న తర్వాత కూడా అక్కడ కూడా ఆయన విండోల నుంచి చూసుకుంటూ బాధపడుతున్నాడంట. ఎందుకంటానంటే ఈ అమెరికా వాళ్ళు ఏం పుణ్యం చేశారని చెప్పేసి ఇంత వైభవంగా పెట్టారు, మా భారతదేశం వాళ్ళు ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నామని చెప్పేసి కుళ్ళుకుంటూ పడుకున్నాడు అనమాట. అంటే దేశం పైన ఎంత ప్రేమ ఉందనేది ఈ విషయంలో చెప్పవచ్చు. ఆయన యొక్క జ్ఞాపక శక్తి విషయానికి వస్తే స్వామి వివేకానంద పడవలో ప్రయాణిస్తున్నారనమాట. అట్లా అందరూ చాలామంది ప్రయాణిస్తున్నారు. అందులో పేపర్ ఒకటే వస్తుంది. ఆ పేపర్ ముందు స్వామి వివేకానంద చదివాడంట. చదివిన వెంటనే ఇంకో వ్యక్తి తీసుకున్నాడు. అలల ఏదో గాలిలకు పేపర్ ఎగిరిపోయింది. అయ్యో నేను పేపర్ చదవలేకపోయానే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అందరూ బాధపడుతున్నారంట. అప్పుడు స్వామి వివేకానంద ఒక మాట అంటాడంట, ఒక పేపర్ పెన్ ఇవ్వండి, పేపర్లో ఉన్నటువంటి మ్యాటర్ని ప్రతిదీ నేను శూన్యంగా రాసిస్తాను అని చెప్పేసి ప్రతి మ్యాటర్ ఒక్క పొల్లు తప్పు లేకుండా రాసిచ్చాడనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన జ్ఞాపక శక్తి ఎంత అనేది. ఆయన చిన్నప్పటి నుండి మేధస్సులో చదువులో కానీ ప్రతి విషయంలో యువతరం ఇంత ఆయనను మెచ్చుకుంటున్నాము అంటానంటే ఆయన యొక్క జ్ఞాపక శక్తి వల్లనే ప్రపంచ దేశాలకు, మన ఇండియానే కాదు ఇండియా యొక్క గురించి ప్రతి దేశానికి, ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్సెట్రా ప్రతి దేశానికి భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం అంటే కోతులాడిచ్చే దేశం కాదు, ప్రపంచాన్ని ఏలుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత అని నిర్భయంగా చెప్పినటువంటి స్వామి వివేకానందని మనం గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషం విషయం. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం ఆ టైంలో 3 సార్లు ఓటమి పాలయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారు వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. అట్లా అక్కడ నుండి కొంత మన భారతదేశంలో వచ్చి కూడా వలస వచ్చి బతికారు. ఆ టైంలో మిగతా దేశాలను అవహేళన చేశారు. వాళ్ళని అవహేళన చేసుకుంటూ పోతే భారతదేశం ఒకటి హక్కున చేర్చుకొని వాళ్ళకు ఫుడ్ పెట్టించి వాళ్ళని మా వాళ్ళు అన్న మేము ఉన్నాము అనే ధైర్యం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేసి గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యాంగంలో మొదటిది మాకు ఎవరైతే అవకాశం ఇచ్చారనే విషయానికి వస్తే మాకు ధైర్యం అనేది భారతదేశం అని చెప్పేసి రాజ్యాంగం లిఖించబడినటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి ప్రతి రాష్ట్రాలలో, దేశాలలో ఎక్కడైనా సరే మన విషయాలని చాలా క్షుణ్ణంగా వివరించి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి స్వామి వివేకానందని తలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకెవరైనా మాట్లాడేవారంటే మాట్లాడచ్చు. అయినా